ఇవాళ చాలా విషయాలు మాట్లాడాలి అని అనుకుంటే నిన్న జరిగినటువంటి సంఘటనలు కొన్ని మచ్చుగా తీసుకుంటే కూడా ఎక్కడెక్కడ వీళ్ళ హయాంలో అడ్డగోలుగా దొరుకుతున్నాయి, ఎక్కడెక్కడ వీళ్ళ హయాంలో ఎంతెంత గాంజాయి దొరికింది అని అనేది రీసెంట్ గా జరిగినటువంటి ప్రకాశం జిల్లాలో గాని అద్దంకిలో గాని ఇవన్నీ ఉదాహరణలు కాదా? నిలువెత్తుగా వీడియోస్ అన్ని బయటకు వచ్చినటువంటి సంఘటనలు కదా. ఏదన్నంటే ప్రూఫ్స్ అంటారు కదా. బోల్డ్ మంది వీడియోలు తీశారు, వీడియోలన్నీ ప్రతి ఒక్కటి హల్చల్ చేశాయి సోషల్ మీడియాలో. ఇంకా ఏం ప్రూఫ్లు కావాలి మీకు? ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు అడ్డగోలుగా గాంజాయి అంతా చేస్తుంటే దానికి మీకు ప్రూఫ్లు కావాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పచ్చదనంగా ఉన్నటువంటి ఏదైనా ఇవాళ మీరు మొత్తం అంతా గంజాయి, మేము ఎన్ని ఎకరాలు ఆ రోజు అడ్డుకట్టారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే దగ్గరగా 11,500 ఎకరాల గంజాయి పంటని ధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంతేకాకుండా 4.5 కోట్ల గంజాయి మొక్కల్ని మేము తొలగించాం. అంతేకాకుండా 13,210 మందిని అరెస్ట్ చేశాం. అదేవిధంగా 2,950 వాహనాలని జప్తు చేశాం. అంతేకాకుండా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి ప్రత్యేకంగా గాంజాయి మీద డ్రగ్స్ మీద పనిచేసినటువంటి ప్రభుత్వం ఏదయ్యా అనంటే మా ప్రభుత్వం. జగనన్న హయాంలో ఇంత చేశాం. మీరు చెప్పండి, మచ్చుక్కు ఒక్కటి చెప్పండి, ఎన్ని ఎకరాలు ధ్వంసం చేశారు? పోనీ ఎంత గంజాయి పట్టుకున్నారు? పట్టుకుంటున్నారు మీరే పట్టుకొని, మీరే అమ్ముకొని, మీరే మధ్యవర్తులుగా ఉండి మళ్ళీ మీరే దొరికిపోతే ఇంకేడన్నా సామాన్య ప్రజలు దొరికితే వాళ్ళ మీద కేసులు వేయడానికి రెడీగా ఉన్నారు. అంతేకాకుండా ఆపరేషన్ పరివర్తన్, మీరేదో సోషల్ మీడియాకి వచ్చి ఏదో సినిమా డైలాగులు కొట్టి పంచ్ డైలాగులు కొట్టడం కాదు. ఎలాగైతే సంక్షేమ పథకాలు కాపీ కొట్టారో అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గాంజాయిని ఆపడానికి ఏమేమి చేశారో అవన్నీ కాపీ కొట్టండి. ఆపరేషన్ పరివర్తన్ ద్వారా ఎక్కడైతే గిరిజనులు ఉన్నటువంటి ప్రదేశాలలో ఎవరైతే గాంజాయి విషయాలలో వాళ్ళు అదే వృత్తిగా చేసుకుంటున్నారో వాళ్ళందరినీ మార్చి వాళ్ళందరికీ భూములు ఇచ్చి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పంట భూమిని పండించుకోవడానికి వాళ్ళని మార్చినటువంటి విధానాలను తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి పెట్టిన పేరే ఆపరేషన్ పరివర్తన్. అంతేకాకుండా 144 కోట్లు ఖర్చు చేసి గిరిజనులకి వాళ్ళు పంటని సాగు చేసుకున్నటువంటి విధంగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోవాలి అని అంటే ఈ రోజు సరిపోదు ఆయన గాంజాయి మీద చేసినటువంటి యుద్ధం ఏంటి అని అనేది. మనం మాత్రం గాంజాయిని అడ్డగోలుగా చేసుకుంటూ వెళ్తూ మళ్ళీ నీతి సూక్తులు చెప్తూ ఇవాళ ఆ పాదం మోపాం, ఈ పాదం మోపాం. నువ్వు ఏ పాదం మోపావో అర్థమైపోయిందిలే అనితక్క. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ 27 నెలల కాలంలో ఏమేం పాదాలు మోపుతున్నారో మీరు, రాష్ట్రంలో ఉన్నటువంటి సంరక్షణ, ఆడబిడ్డల మీద సంరక్షణ లేదు, యువత మీద పాపం ఎటు వెళ్ళిపోతున్నారో యువత ఇవాళ ఎంత మంది అరెస్టులు అయిపోతున్నారో. కావాలని మీరు చేస్తున్నటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి ఈ గాంజాయిలో ఎంతమందిని అభాగ్యుల్ని, ఎంతమందిని మీరు అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు అని అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యమానికి గాంజాయికి ఎలా అయితే ఆయన అడ్డుకట్టలు వేశారో ఇవాళ మీ హయాంలో ఏర్లై పారుతుంది. సో ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏవేవైతే అడ్డుకట్టలు వేశారో అవన్నీ కాపీ చేసన్నా మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు చేయాల్సినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో కాస్తన్నా చెయ్యండి. తీసుకున్నారు కదా శాఖ, ఒక శాఖ అనేది తీసుకొని ఇవాళ తిట్టడానికి తగుదనమ్మా అనుకొని పొద్దోస్తమానం వచ్చి మాట్లాడతానన్నటువంటి అనిత గారు మాయం, ఎటుపోయారో తెలియదు. ఈ 5-6 నెలల నుంచి ఆవిడ కనిపించట్లా. మరి గాంజాయి మీద డిస్కషన్ కి రాగలుగుతారా అనిత గారు? అడ్డగోలుగా దొరుకుతున్నటువంటి గాంజాయి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇన్ని వేల ఎకరాల గాంజాయి ఎటు మారుతుందో, ఎటు చేతులకు వెళ్తున్నాయో వీటి మీద ఓ డిస్కషన్ కి కూర్చుందామా? పోనీ అట్లీస్ట్ వీటి మీద ప్రెస్ మీట్ పెట్టొచ్చుగా.
చేత కాదు. ఎందుకనంటే మనకిచ్చింది ఒక శాఖ, అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేటువంటి శాఖ. ఆ శాఖకి నేను వస్తాను, 2 మాటలు అంటాను, నేను వెళ్ళిపోతాను. లా అండ్ ఆర్డర్ తో గాని ఉన్నటువంటి ఖైదీలు ఎవరన్నా తప్పిపోయినా గాని ఆ లెక్కన ఎప్పుడు జూన్ 9వ తారీఖున అనుకుంటా సోహెల్ తప్పిపోయాడు. ఇప్పుడు ఎంత అండి డేట్ ఎంత ఇవాళ? ఇప్పటి వరకు కూడా సోహెల్ యొక్క ఆచూకీ తెలుసుకోలేనటువంటి చాతగాని ప్రభుత్వం మీది. ఉన్నటువంటి జైల్లో నుంచి తప్పిపోతున్నారు అని అంటే ఇంకా మీరు ఏ ప్రభుత్వం నడుపుతున్నట్టు? ఇంకా మీరు ఏమి భరోసా ఇస్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి? అంటే అంత నిర్లక్ష్యమైనటువంటి ప్రభుత్వం ఇవాళ వెన్నుపోటు పార్టీలో జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని గమనిస్తారు, గమనించుకోరు అంటే మాత్రం అది మీ మూర్ఖత్వమే. సో వీటన్నిటికీ సమాధానం ఎప్పుడు చెప్తున్నారో హోంమంత్రి అనితక్క చెప్పాలి. లేదు అంటే నా చాతగాని తనానికి నేను చేయలేకపోతున్నాను కాబట్టి, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడానికే వస్తున్నాను కాబట్టి, సో లేదు అని అంటే నువ్వు రిజైన్ అయినా చేసే, ఒక రోజన్నా ప్రకటించు ఏ రోజు రిజైన్ చేస్తాను అన్న విషయం. ఇవాళ వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ గా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, గాంజాయి నుంచి కాపాడడానికి, యువతని కాపాడుకోవడానికి, మహిళల్ని కాపాడుకోవడానికి మేమంతా పనిచేస్తుంటే ఇవాళ మీరు మాత్రం వెన్నుపోటు పార్టీలో చేస్తున్నటువంటి కుట్రల్ని బయట ప్రపంచానికి తెలియకుండా వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ గా తమరు పనిచేస్తున్నారు. అది మీకు మాకు ఉన్నటువంటి తేడా. అనిత గారు చెప్తున్నారు కదా, నమ్మొద్దు, తల్లి చెల్లి ఇవి మాట్లాడతారు, కానీ ఇంత ఘోరాలు జరుగుతున్నాయి సబ్జెక్ట్ మాట్లాడతారు అంటే సబ్జెక్ట్ మీద కూర్చోరు. సబ్జెక్ట్ మీద ఏ రోజన్నా డిస్కషన్ చేస్తారంటే చేయరు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రతి ఒక్కటి విడమర్చి నెంబర్స్ తో సహా ప్రూఫ్స్ తో సహా బయట పెట్టినా కూడా వాటి మీద డిస్కషన్ కి కూర్చుంటారంటే కూర్చోలేరు. ఇంత అన్యాయం రాష్ట్రంలో నాకు తెలిసి ఏ హోంమంత్రి, చాలా మంది హోంమంత్రులు వచ్చారు పోయారు, కానీ నీలాంటి చాతగాని మంత్రిని నేనైతే ఎక్కడ చూడలేదు, చూడబోము కూడా. సో మీరు ఎన్ని డ్రోన్లు తెచ్చినా, ఎన్ని సీసీ క్యామ్లు తెచ్చినా, ఎంతమంది అన్యాయాలు జరుగుతున్నా నాకు పట్టదు అన్నట్టుగా కూర్చుంటున్నటువంటి హోంమంత్రి అనిత గారు ఇప్పుడైనా నిద్రపోతున్నారేమో. దున్నపోతు మీద వర్షం కురిసినట్టే మీ మీద. ఎందుకంటే ఇవాళ లా అండ్ ఆర్డర్ పరిస్థితి అంత ఘోరంగా ఉంది. మీ ర్యాంక్ కూడా ఎక్కడో ఉంది కాబట్టి అట్లీస్ట్ ఉన్నటువంటి రాబో రోజుల్లోనన్నా కొద్దో గొప్ప పనిచేయడం కన్నా ట్రై చేయండి. ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వంలోనే మీ వెన్నుపోటు పార్టీలో మీకు ఇచ్చినటువంటి ర్యాంక్ ఎక్కడో మూలనుంది. ఎందుకు ఇచ్చారంటే నీ దగ్గరికి ఒక ఫైల్ వస్తేనంట 5 రోజుల దాకా కదలదంట. 5 రోజుల దాకా కూడా కదలకుండా ఉన్నట్టయితే అసలు ఏ సమస్య వచ్చిందో అనేది 5 రోజుల దాకా కూడా తమరు చూడకపోతే ఇంకా కేసుల్ని ఎట్లా మీరు నిర్వీర్యం చేస్తారు, లేకపోతే బాధితుల్ని ఎలాగా మీరు ఆదుకుంటారు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకుంటే బాగుంటది అని అనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగానే ఈ వెన్నుపోటు పార్టీలో జరుగుతున్నటువంటి గంజాయి మీద మీరు ఉక్కు పాదాలు ఏ పాదాలు మోపుతారో మాకైతే తెలియదు, కానీ రాబో రోజులలో జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ గా మోపుతారు. అందులో 1% కూడా డౌట్ లేదు. ఎవరెవరి ద్వారా అయితే గాంజాయి వస్తుందో, ఎవరెవరి ద్వారా అయితే గాంజాయి అడ్డగోలుగా తిరుగుతుందో వాళ్ళందరినీ 7 సముద్రాలు దాటినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ముందు నిల్చోబెడతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పోలీసులు కూడా విచ్చలవిడిగా మమ్మల్ని అడ్డుకునేదెవరు, మమ్మల్ని ఆపేదెవరు అనుకొని మీరే గాంజాయిని ప్రోత్సహిస్తూ యువతని పాడు చేస్తాను అంటే మాత్రం రాబో రోజులలో మీ అందరి పరిస్థితి ఏంటనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎవరు తప్పించుకునే ప్రసక్తి అయితే ఉండదు. చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. ఎవరు తప్పు చేసినా కూడా అక్కడ నిలబడాల్సిందే. మేమైతే నిలబెడతాం కాబట్టి ఇకనైనా గాంజాయి మీద నిజంగా పనిచేయడానికి ట్రై చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.